ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యల మీద అన్నింటి మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎవడికిరా జాతి పిత, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి వ్యాఖ్యల్ని? ఇది చాలా అహంకారంతో కూడిన వ్యాఖ్య. రా అని అనడం అనేది ఇప్పుడు తన సమకాలికున్నో తన స్నేహితున్నో తనకంటే చిన్నవాడినో అంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారు. మామూలుగా అయితే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న హోదాలో ఉన్న వ్యక్తి తన దగ్గర వాళ్ళని కూడా మీడియా ముఖంగా పబ్లిక్ స్టేజెస్ మీద రారా అని చెప్పి అన్నారు. గౌరవంగా మాట్లాడతారు. చాటుకు 4 గోడల మధ్యలో తిట్టుకోవచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. అది ఒక సంస్కారం. నిన్న మాట్లాడిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి ఆ మాట అన్నారు. కేసీఆర్ గారు రాజకీయాల్లో వచ్చినాడు, ఇతను పుట్టను కూడా పుట్టలేదు. ఆయనది ఒక సుదీర్ఘమైన చరిత్ర. ఎన్నోసార్లు ఎంపీగా మరెన్నోసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి తను అనేక సార్లు రాజీనామాలు చేసి మళ్ళీ ప్రజల ముందుకు పోయి గెలిచిన వ్యక్తి ఆయన. ఎన్నోసార్లు అంటే పదవులను త్యాగం చేసి పదవులు ముఖ్యం అనుకోకుండా కాజ్ కోసం లక్ష్యం కోసం అనేక త్యాగాలు చేసిన వ్యక్తి. అనేక సార్లు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాజీనామా చేసి మళ్ళీ ప్రజల ముందుకు పోయి మ్యాండేట్ కోరి మళ్ళీ గెలవడము, అది తన త్యాగము, ప్రజల్లో ఉన్న తన ఆదరణ. ప్రజలు తిరస్కరించలేదు అన్నాడు కేసీఆర్ని. ఆయన ఎప్పుడు కూడా ఓటమి పాలు కాలేదు. అటువంటి వ్యక్తిని 50 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని, తనకంటే చాలా సీనియర్ అయిన వ్యక్తిని, 20 సంవత్సరాలకు పైన పెద్ద వ్యక్తిని పట్టుకొని రారా అనడం అనేది అది ఆయన పతనానికి పరాకాష్ట. నేను అనుకున్నాను ఈ మూర్ఖునికి హార్వర్డ్ ఇన్వైట్ చేసింది, ఓ 10 రోజులు అక్కడ పొద్దున 7 నుంచి రాత్రి 7 దాకా నేను క్లాసులు నేర్చుకుంటున్నా అని చెప్పిండు. ఏమన్నా కొంచెమన్నా బుద్ధి వస్తుందేమో, కొద్దిగానన్నా ఇంగిత జ్ఞానం వస్తుందేమో, కొద్దిగానన్నా సంస్కారం అలవడుతుందేమో. ఎందుకంటే హార్వర్డ్ లాంటి, కేంబ్రిడ్జ్ లాంటి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్. అవి దేశ ప్రధానులను పెద్ద పెద్ద వాళ్ళని తయారు చేసిన వ్యవస్థలు. అనేక దేశాల ఎకానమీస్ని తీర్చిదిద్దడానికి పాఠాలు నేర్పిన సంస్థలు అవి. అటువంటి కాడికి పోయిండు అని అంటే కొద్దిగానన్నా ఈయన లోపల ఒక 0.01% అన్న మార్పు వస్తుందేమో అని అనుకున్నాం, కానీ ఏమి కనబడలేదు ఆడ. ఎందుకంటే ఆ కుక్క తోకకు రాయి కట్టినా కూడా ఆ రాయి ఇప్పినంగానే వెంటనే అది వక్రైపోతుంది. నువ్వు ఏం చెయ్యి అది మారదు. కాబట్టి అహంకారంతో చేసిన వ్యాఖ్యలు అవి. మెడ మీద తలకాయనోడు ఎవ్వడు కూడా ఈ వ్యాఖ్యలు చేసిన వాడిని చిల్లరగాడు అంటాడు తప్ప క్షమించడు. రెండవది ఏంటంటే కేసీఆర్ జాతిపిత అవునో కాదో నాకు తెలియదు, కానీ ఈ మాటలు అన్నోడు మాత్రం తెలంగాణ జాతి ద్రోహి. జాతి ద్రోహి అని నా మాట అన్నందుకు నేను అక్కస్తో అంటలేను. తెలంగాణను అరిగోసబెట్టిన, వేలాది మంది చావులకు కారణమైన, వేలాది మందిని బూటకు ఎన్కౌంటర్లలో బలి తీసుకున్న జాతి ద్రోహుల పంచన చేరి, జాతి ద్రోహుల పంచన ఎదిగి, జాతి ద్రోహుల పార్టీ సపోర్ట్తోని ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి జాతి ద్రోహి అనడానికి ఈ తెలంగాణ గడ్డ మీద ఆ అర్హత ఎవరికన్నా ఉంది అంటే ఈ చిల్లరగానికే ఉంది. జాతి ద్రోహి. నాకు ఎటువంటి సంకోచం కూడా లేదు. జాతి ద్రోహిని ప్రజలు ఎట్లా భవిష్యత్తులో రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. సరే, పొరపాటునైనా వాళ్ళ సీట్లో ఆయన కూర్చోవడానికి కారణమైనలు. బట్ అంతిమ దశ ఎట్లుంటుంది అనేది ఆ షేక్ హసీనా లాగా ఉంటుందా, లేకుంటే జంజీ ఉద్యమం నేపాల్లో వచ్చినట్టు ఉంటుందా, శ్రీలంకలో రాజపక్షని తరిమి కొట్టినట్టుంటుందా నాకైతే తెలియదు. కానీ ఈ స్థాయికి తగ్గకుండా మాత్రం ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇప్పటికైనా నోటికి తాళం వేసుకోకపోతే ఆ రోజు కూడా మనం చూడగలుగుతాం అతి సమీపంలో. జాతిపిత గురించి కాసేపు మాట్లాడుకుంటే, జాతిపితకి ఎవరు అవార్డ్స్ ఇవ్వరు. భారతరత్న లాంటి అవార్డు కాదు అది. ప్రజల మనసుల్లో ఆ చిరస్థాయిగా నిలిచే ఒక భావన జాతిపిత అనేది. ఏ దేశంలో కూడా రాజ్యాంగంలో కానీ ప్రభుత్వం యొక్క ఉత్తర్వు ద్వారా కానీ ఈ హోదా అనేది వాళ్ళకి రాలే. ఇది ప్రజల మనసుల్లో వాళ్ళు చేసిన పోరాటాలతో వాళ్ళ కోసం వాళ్ళ త్యాగాలు, వాళ్ళ పోరాటాల పట్ల కృతజ్ఞతతోని వాళ్ళు ప్రజలు పిలుచుకున్న, ప్రేమతో పిలుచుకున్న ఆ బిరుదు అది. తెలంగాణ కూడా అదే వర్తిస్తుంది. తెలంగాణ ప్రజల్లో
తెలంగాణ సాధించిన వ్యక్తిగా లక్షలాది మంది కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని చెప్పి మనసులో ఆ భావనతో ఉన్నారు. సరే, ఇది ఎవరిచ్చే అవార్డు కాదు. ప్రజలు ఎక్కువగా ఎవరిని పిలుచుకుంటే వాళ్ళ పేరు పాపులర్ అవుతుంది. వీళ్ళ దానిలో ఎవరికి తక్కువ అర్హత ఉన్నదని నేను అన్నాను. అందరూ కూడా జాతిపితకు సమానమైన వ్యక్తులే. ఒకే వ్యక్తిని ముందు పెట్టాలనుకున్నప్పుడు ఎక్కువ మందిలో ఆ రకమైన ఆరాధనా భావం కేసీఆర్ గారి పట్ల ఉంది. నా మట్టుకు నేను నా అభిప్రాయం చెప్పాలనుకున్నప్పుడు ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి నేను చెప్పగలుగుతాను. నాకు ఎటువంటి సంకోచం లేదు. జార్జ్ వాషింగ్టన్ ఎట్లయితే అమెరికాను లిబరేట్ చేసినప్పుడు ఆయనకు ఆ హానర్తోని ప్రజలు గౌరవించడంలో ఈ రోజు వరకు అదే ప్రేమతో ఆయనను ఫౌండింగ్ ఫాదర్ అని పిలుచుకుంటున్నారు. సో కేసీఆర్ కూడా ఫౌండింగ్ ఫాదర్ అనేది 100% వర్తిస్తుంది. జాతిపిత అని తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చినప్పుడు బహుశా ఇంకా కొన్ని లక్ష్యాలు అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారి మనసులో తెలంగాణని ఏ రకంగా చూడాలనుకున్నాడో, ఏ రకంగా తను రూపొందించాలనుకున్నాడో అది మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రజలు అవకాశం ఇచ్చి ఆ మొత్తం కూడా సంపూర్ణం చేసినాడు. ఎవరు అడిగినా అడగకపోయినా, ఎవరు కోరినా కోరకపోయినా, ఎవరు ఏమనుకున్నా ఆయనే జాతిపితగా నిలబడతాడు ప్రజల హృదయాల్లో. అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి కేసీఆర్. ఎందుకంటే ఆ సిద్ధాంతాన్ని తయారు చేయడం వేరు, ఆ నినాదాన్ని ఇవ్వడం వేరు. దానికోసం కొంతకాలం శ్రమపడి ఆ పోరాటాలు వైఫల్యం చెందడం వేరు. కానీ గమ్యాన్ని ముద్దాడేదాకా నేను వదిలిపెడితే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. నా లక్ష్య సాధన కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను, పుష్టువ్యాధి వాన్నైనా కౌగలించుకుంటాను అన్నాడు. మధ్యలో కాడి కింద పెట్టను అన్నాడు. అన్నమాట ప్రకారంగా 14 సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, అది నల్లేరు మీద నడక కాదు తెలంగాణ ఉద్యమం. నాకంటే దగ్గరగా, నాకంటే క్లోజ్గా ఉద్యమకాలం అంతా ఆయనతో ఉన్న మరొక వ్యక్తి లేడు. కొంతకాలం కొందరు వ్యక్తులు ఆయనతో ఉండొచ్చు, అధికారంలోకి వచ్చినాక కొందరు నాకంటే క్లోజ్గా ఉండొచ్చు. కానీ 14 ఏళ్ళ కాలం అంతా కూడా పక్కనే ఉండి గమనించిన వ్యక్తిని నేను. ఇంకొకరితో అయితే తెలంగాణ రాకపోయేదని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎంతమంది సిద్ధాంతకర్తలు ఉన్నా, ఎంతమంది ఆయనకు గైడెన్స్ ఇచ్చినా కూడా నిలబడి పోరాడి అందరినీ ఐక్యం చేసి, ఆయన వ్యూహం ఎత్తుగడలతోనే అందరినీ చిత్తు చేసి, చివరికి ఆమరణ దీక్షకు సిద్ధపడి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టడానికి కూడా ఎంతమంది రిక్వెస్ట్ చేసినా నేను దీక్ష విరమించానని చెప్పి కుటుంబ సభ్యులైనా, ఆఖరికి తను నమ్ముకున్న జయశంకర్ సార్ కూడా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దాం, మీరు మానండి నిరాహార దీక్ష అంటే కూడా వినకుండా పట్టుదలతో ఆయన చేసిండు కాబట్టి December 9 ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన వచ్చింది కాబట్టి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. కాబట్టి ఈజ్ వెరీ మచ్ డిజర్వ్ ఫర్ ఇట్. ఎంతమంది లుచ్చాగాళ్ళు, ఎంతమంది చిల్లరగాళ్ళు ఆయనను కాదన్నా కూడా అది వాళ్ళ యొక్క పతనానికి దారితీస్తుంది తప్ప అది సూర్యుని మీద ఉమ్మేయడం లాంటిదే. కాబట్టి ఆ మాటలు ఎవరు పట్టించుకోరు. ఇది కేవలం ఏంటంటే ఈ సందర్భంగా దాన్ని ఒక చర్చ లేపడం ఎందుకు అంటే, మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇంకో 4 రోజులు అయితే పోలింగ్, ఈ సమయంలో ఇట్లాంటి వెధవ మాటలు మాట్లాడి మీడియాను సెన్సేషన్ చేసి, పత్రికల వాళ్ళని సెన్సేషన్ చేసి, ఇట్లాంటి మాటలు మాట్లాడితే విమర్శించే మాలాంటి వాళ్ళు కూడా తప్పకుండా ఆ విమర్శలు చేయాల్సి వస్తుంది. కొంతమంది అంటారు, మీరు ఆ ట్రాప్లోకి ఎందుకు పోతున్నారు, అది కావాలని చేసిన ట్రాప్ కదా, మీరెందుకు దాన్ని ఇది పట్టుకుంటారు. తప్పకుండా ఖండించాల్సి వచ్చినప్పుడు ఖండించాల్సి వస్తుంది. ఇప్పుడు చిల్లర మాటలు చిల్లరగాళ్ళు మాట్లాడినప్పుడు పట్టించుకోం. ఒక హోదాలో ఉన్న వ్యక్తి చిల్లరగా బిహేవ్ చేసి చిల్లర మాటలు మాట్లాడినప్పుడు తప్పకుండా దాని మీద స్పందించాల్సి వస్తుంది. కానీ ఇది కేవలము డైవర్షన్. అంటే ఇంకొక చర్చ కూడా ఏమంటే, రేవంత్ రెడ్డి గారు జాతిపితకి సంబంధించిన ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చారు కదా. వచ్చినప్పుడు ఏ తెలంగాణ రాష్ట్రంకి అయితే సీఎంగా ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ఆ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు చేసిన కృషి ఏంది, ఆయన పాత్ర ఏంది, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంది అనే చర్చ కూడా నిన్న నుంచి జరుగుతుంది. దాని మీద కూడా చర్చ జరగాల్సినటువంటి సందర్భం లేదంటారా? జాతి ద్రోహి గురించి చర్చ ఎందుకమ్మా? జాతి ద్రోహి అంటారు అయితే రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడే కాదు, నా ఆఖరి శ్వాస దాకా వాడు జాతి ద్రోహే. అంటే ఎందుకు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణని వ్యతిరేకించినటువంటి పార్టీలో ఉన్నారు కాబట్టి, లేదంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాకుండా అడ్డుకున్నాడు కదా. ఆ టీడీపీ ఎన్నిసార్లు మాట మార్చింది, అలా ఈయన పాత్ర లేదా? ప్రజలను మోసం చేయడానికి 2008 దసరా పండుగ రోజు పాలపిట్ట సాక్షిగా
మేము తెలంగాణకు మద్దతు ఇస్తున్నామని చెప్పి కడియం శ్రీహరిని లేఖ ఇచ్చి ప్రణబ్ ముఖర్జీ దగ్గర పంపించి గతంలో మేము తీసుకున్న స్టాండ్ కరెక్ట్ కాదు, మేము కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నామని చెప్పి లేఖ ఇచ్చిన పార్టీ తర్వాత తెలంగాణ బిల్లు పెడతానంటే అపోజ్ చేసి 4 రోజుల ముందు కూడా మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి అఖిలపక్ష సమావేశంలో 3 రోజుల ముందు డిసెంబర్ 9 కంటే ముందు 7వ తారీఖు నాడు అఖిలపక్షం నిర్వహించారు రోషయ్య గారు. అందులో కూడా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి డిసెంబర్ 9 అర్ధరాత్రి నుంచి ప్లేట్ ఫిరాయించిన వాళ్ళు కదా వాళ్ళు. అవును, 2 కళ సిద్ధాంతం కూడా చెప్పారు కదా. ఇది జాతి ద్రోహికి బాసటగా ఉండి, సరే ఆయన ఆంధ్రలో పుట్టిండు, ఎక్కడో చిత్తూరు జిల్లాలో, ఆయన లోపల తెలంగాణ భావన లేదు, తెలంగాణకు పచ్చి వ్యతిరేకి. కానీ ఈ ఈ ఈ పెద్ద మనిషి తెలంగాణలో పుట్టిండు కదా, ఏమనుకుంటాం మనం? కాళోజీ నారాయణరావు మాట అన్నాడు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం బయటికి తరుముతాం, తరిమినాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఏమన్నాడో ప్రజలకు వదిలిపెడదాం, ఆ రోజు కోసం ఎదురు చూద్దాం, అవుతుంది ఏదో ఒక రోజు శాస్తి జరుగుతుంది. ఇప్పుడు నీళ్లు ఒక లెవెల్ దాకా వేడెక్కిన తర్వాతనే మరుగుతాయి, ఆ స్టేజ్ రావాలి. ఇప్పుడు ఆ ప్రజల లోపల ఆ బాయిలింగ్ పాయింట్ రావాలి, వస్తుంది, తొందరలోనే వస్తుంది. ఎందుకు వాళ్ళ పాపం ప్రజల లోపల పండుతుంది, ఏం శిక్ష వేయాలనో ప్రజలు వేస్తారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటల పట్ల గతంలోనేమో కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తాము అనే కామెంట్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వల్ల పదవులు అనుభవించిరను, పైసలు సంపాదించిరు, ఎట్లా జాతిపితలు అవుతారు అని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, గతంలో ఆనవాళ్ళు చేరిపేస్తాము అని చెప్తున్నటువంటివి కావచ్చు, వీటన్నింటినీ ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దానికి ఏమన్నా జాతిపిత అనే దానికి గైడ్ లైన్స్, నియమ నిబంధనలు భారత రాజ్యాంగం ఏమన్నా ఫ్రేమ్ చేసిందా? ఎక్కువ మంది ప్రజల మనసుల్లో ఉన్నాడు కాబట్టి జాతిపిత అంటారు. జాతి ద్రోహులు ఎట్లానే గౌరవించరు, జాతి ద్రోహులు ఇట్లే మాట్లాడతారు, చిల్లరనే మాట్లాడతారు. ఇప్పుడు జాతిపితను కాల్చి చంపిన నాథురామ్ గాడ్సేలు పుట్టిన పుణ్యభూమి కర్మభూమి కదా మనది. మరి గాడ్సే వారసులు ఉండారా? గాడ్సే స్కూల్లోనే కదా చదువుకున్నది, చిన్నప్పుడు ఎలా చదువుకున్నాడు? ఏబీపీలనే కదా. మరి అది గాడ్సే స్కూల్ కదా. ఇంకా నయం కేసీఆర్ గారి మీద తిడుతున్నాడు తప్ప హత్య ప్రయత్నాలు చేయలే ఇంకా. ఎందుకంటే గాడ్సే వారసులను మనం ఏ ఎక్స్టెంట్కైనా పోతారు వాళ్ళు. జాతి ద్రోహులు అని చెప్పింది అందుకే. జాతి ద్రోహి అని చెప్పి మనిషిని చెప్పడంలో నాకే కాదు మెజారిటీ తెలంగాణ ప్రజలకు ఎటువంటి సందేహం లేదు. జాతి ద్రోహం చేయడంలో ఇచ్చిన హామీలు వాగ్దానాలు అమలు చేయకపోవడం కూడా, అది కూడా మాయ మాటలు చెప్పి మోసం చేయడం కిందకే వస్తుంది. వాళ్ళ జాతి ద్రోహులే అంటారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వాళ్ళ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి, లేకపోతే వాళ్ళు 2 ఏళ్లలో ఏం చేసిర్రు అనేది అడిగి ఓట్లు అడగడం కాకుండా ఒక అంటే కొంత అసభ్యకరమైనటువంటి మాటలు కావచ్చు, ఒక తిట్ల పురాణం అందుకొని పొలిటికల్ కమెంట్స్, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి పొలిటికల్ కమెంట్స్ ఒక సైడ్ ఉంచితే, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడడాన్ని తెలంగాణ సమాజం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అదే ఇప్పుడు మొదటి నుంచి కూడా తెలంగాణలో జర ఓపిక ఎక్కువ, కానీ ఏదో ఒక రోజు బద్దలు అవుతుంది. ఆవేశం అనేది బాయిలింగ్ పాయింట్ వచ్చినప్పుడు బద్దలు కాక తప్పదు. మరి వాళ్ళ ఓపికకు ఇదొక పరీక్ష, ఎంతకాలం ఇంకా భరిస్తారు ఇటువంటి చిల్లర మాటలు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మొదటిసారిగా నేను గమనించిన ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి. 69 ఉద్యమం అంతకంటే కొంచెం ముందు నుంచి బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి ఈ రోజు వరకు మన రాష్ట్రంలో కానీ సమైక్య రాష్ట్రంలో కానీ పొరుగున ఉన్న భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో కానీ ఇంత అసభ్యకరంగా మాట్లాడే, ఇంత చిల్లర బుద్ధులు ఉన్న వ్యక్తి, ఇన్ని మాయమాటలు చెప్పి మోసం చేసిన వ్యక్తి, ఇంత డైవర్షన్ పాలిటిక్స్ నడిపిన వ్యక్తి, ఒక రంగా చెప్పాలంటే తనను నమ్ముకొని ఆ సీట్లో కూర్చోబెట్టిన జాతి ద్రోహం చేసిన వ్యక్తి నేనైతే నా జీవితంలో చూడలేదు, భవిష్యత్తులో చూడబోను. అంటే మామూలుగా సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, అంటే సీఎంలుగా ఉన్నప్పుడు ఎవరైనా సరే రాగద్వేషాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా నేను పరిపాలన అందిస్తా అని ప్రమాణం చేస్తారు. ఈయన కూడా చేసిరు ప్రమాణ స్వీకారం రోజు. అట్లాంటి వ్యక్తి నిన్న పర్టికులర్గా ఒక కులాన్ని టార్గెట్ చేసినలాగా మాట్లాడిరు అనేటువంటి విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. ఎట్లా అంటే ఆయన కులాలకి మతాలకి అతీతంగా పరిపాలన అందించాల్సినటువంటి పీఠం మీద కూర్చున్నటువంటి వ్యక్తి కదా. ఇప్పుడు అందుకే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 356 అని పెట్టారు, రాష్ట్రపతి పవర్స్ ఇచ్చారు. ఇటువంటి పనులు చేసిన వాళ్ళు ప్రజల ముందు రాజ్యాంగం పట్టుకొని, రాజ్యాంగం
గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగం సాక్షిగా, భగవద్గీత సాక్షిగా, ఆడ రాజ్యాంగం ఉంటుంది, రాజ్యాంగ పదవి కాబట్టి దాని సాక్షిగా ప్రమాణం చేస్తారు. అందులో రాగద్వేషాలకు అతీతంగా అనేది ఒక మ్యాండేటరీ అది. మరి ఎప్పుడైతే ఒకరి పట్ల రాగంతో సొంత వనరులను తరలించకపోతుంటే ఆ రాష్ట్రం పట్ల అనురాగాన్ని వ్యక్తం చేస్తూ, ఆ పాలకుని పట్ల అనురాగాన్ని వ్యక్తం చేస్తూ, ఇక్కడ సొంత రాష్ట్రంలో ప్రజల పట్ల, ప్రజానాయకుల పట్ల ద్వేషాన్ని, విషాన్ని చిమ్మేవాడు. ఒకసారి కాదు, 100 సార్లు. మరి రాజ్యాంగం ఎందుకున్నట్టు 356 ఆర్టికల్ ఎందుకు దాన్ని ఇంపోజ్ చేయట్లేదు? చేసిన ప్రమాణాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తున్నప్పుడు, అసెంబ్లీ సాక్షిగా ఉల్లంఘిస్తున్నప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నట్టు? అంటే ఇద్దరి మధ్య ఉన్న ఏమంటారు సయోధ్య. వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు లేకుండా రేవంత్ రెడ్డి లేడు, చంద్రబాబు నాయుడు లేకుండా కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రాలేదు. ఆయన రెండు కళ్ళ సిద్ధాంతం, ద్వంద్వ వైఖరి ఎట్లుంటుందంటే, ఇక్కడనేమో కాంగ్రెస్ పార్టీ బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి తను సూసైడ్ చేసుకునే దాకా పోయింది చంద్రబాబు నాయుడు. అంటే కాంగ్రెస్ని గెలిపించడానికి తను పోటీ కూడా పెట్టలేదు. అంటే తన పార్టీని అడ్డంగా నరికేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎందుకంటే కాంగ్రెస్ మీద అంత ప్రేమ. వెంటనే జరిగిన ఆంధ్ర ఎన్నికలలో ఇదే కాంగ్రెస్ను దెబ్బతీయడానికి బీజేపీతో పొత్తు కలిసి ఎలక్షన్లో పోయాడు. ఇటువంటి వాళ్ళు రాజకీయాలలో ఉండొచ్చా? ఇంత ద్వంద్వ ప్రమాణాల నీకో విధానం అంటూ ఉండదా? పరస్పరమైన విరుద్ధ శక్తులతో స్నేహం చేసి నీ పార్టీని నువ్వు నాశనం చేసుకునే దాకా పోయినావు అంటే నీకు ఎంత ప్రేమ ఉండాలి ఆ పర్సన్ పట్ల? ఇదంతా బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి కదా. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో పంపించి చంద్రబాబు నాయుడు మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు. పొత్తు పెట్టుకొని టీడీపీ ఓట్లన్నీ కాంగ్రెస్కి వేయించింది ఆయనే. అట్లా కూడా కేసీఆర్ను కొట్టడం సాధ్యం కాలే. తర్వాత ఏకంగా తను క్యాండిడేట్లను పెట్టుకోకుండా ఆ పార్టీ ఏకంగా కాంగ్రెస్ కంటగట్టాడు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడానికి కారణం ఆయన. ఆ అధ్యక్షుడు అయింది కాబట్టి ముఖ్యమంత్రి అవుతాడనే దాంతో మొత్తం అమ్ముడు పోయాడు. తర్వాత ఏం చేశాడు ఆయన? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా తనకిష్టమైన వ్యక్తులందరినీ తెలంగాణలో ఉన్నతమైన హోదాలలో అడ్వైజర్స్ కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ముఖ్యమైన స్థానాలలో పెట్టి తెలంగాణ వనరులన్నింటిని కూడా తరలించుకుపోతా ఉన్నాడు. మరి ఈ జాతి ద్రోహి ఇక్కడ పుట్టి ఇక్కడ ప్రాంతం పట్ల ప్రేమ ఉండకుండా, ఇక్కడ ప్రజల పట్ల ప్రేమ ఉండకుండా, తను పుట్టిన పాలమూరు గడ్డ కూడా ద్రోహం చేస్తూ కృష్ణా నీళ్ళని తరలించకపోతా ఉంటే చూస్తూ కూర్చున్నాడు. ఇది ఇక్కడ జరుగుతున్న తతంగం. ఇది ప్రజలు గమనించాలి. ఎప్పుడు వాత పెడతారు, ఎప్పుడు ప్రజలు చైతన్యవంతులు అవుతారో ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. మరి అంటే దీంట్లో ఇంకొక చర్చ కూడా ఏమంటే, కొన్ని రోజులుగా ఒక తెలంగాణ ఉద్యమంలో సమైక్యవాదాన్ని వినిపించినటువంటి పత్రికలు కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. మొన్న మధ్యలో తెలంగాణ అస్తిత్వం కేసీఆర్ సొత్తా అని ఒక పత్రిక రాసుడు, దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణ జాతిపిత ఎవరు అని మాట్లాడడం. రెండు అంటే ఒక ప్యారలల్గా కొంత దేనికోసమని జరుగుతుంది ఇదంతా? ఒక కుట్ర ఏంటంటే, ఈ తెలంగాణ ఉనికికి ప్రమాదకరంగా పరిణమిస్తున్న కుట్ర. ఇది చూసి చూడనట్టు వదిలిపెట్టేది కాదు. అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఒక 1.5-2 years నుంచి వరుసగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ బతుకమ్మ తెలంగాణ ప్రతీక, తెలంగాణ సాంస్కృతిక చిహ్నం. ఫస్ట్ ఆ బతుకమ్మను తెలంగాణ తల్లి చేతుల్లో నుంచి లేకుండా చేశారు. ఆ ప్లేస్లో కాంగ్రెస్ గుర్తు పెట్టారు. సెకండ్ ఏంటంటే, తెలంగాణ ప్రజలందరూ ప్రేమతో ఏదైతే ట్యూన్లో తెలంగాణ తల్లి పాట పాడుకున్నారో దాన్ని ఒక ప్రార్థనా గీతంగా ఉద్యమకాలం అంతా పాడుకున్నారో ఆ ట్యూన్ చేంజ్ చేసి దాన్ని నడిమిరగొట్టాడు. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరైతే పోరాడినలో, ఎవరైతే ఆ తెలంగాణను సాధించారో ఒక పద్ధతి ప్రకారంగా అటాక్ చేస్తూ వస్తున్నాడు. ఈ ఆంధ్ర పత్రికలు ఎప్పుడు కూడా బాసటగా నిలుస్తూ ఉన్నాయి. వాళ్ళకేంటంటే ఈ అస్తిత్వాన్ని దెబ్బతీయాలి. మీకు గుర్తుండాలి, 1996లో అసెంబ్లీలో ప్రణయ్ భాస్కర్ అని హన్మకొండ ఎమ్మెల్యే, ఆనాడు వినయ్ భాస్కర్ వాళ్ళ అన్నయ్య, ఆనాడు ఆయన లేడు, ఇప్పుడు 97లోనే చనిపోయాడు. ఆ 95లో అనుకుంటా ఆయన తెలంగాణ అన్నందుకు యనమల రామకృష్ణుడు స్పీకర్ స్థానంలో ఉండి తెలంగాణ
రికార్డులకి వెళ్ళి తీసేస్తాం. తెలంగాణ కాదు, వెనుకబడ్డ ప్రాంతం అను. తెలంగాణ ఏంది అని. అంటే తెలంగాణ పదం వినడానికి కూడా వాళ్ళ కర్ణ కఠోరంగా ఉంటుంది అన్నట్టు. అటువంటి దొంగలంతా కలిసి ఇప్పుడు ఈ జాతి ద్రోహికి బాస్టర్గా నిలబడి తెలంగాణ అస్తిత్వం మీద ఇవాళ వాళ్ళ కుట్రలు కుతంత్రాలు కొనసాగిస్తున్నారు. మరి ఇంత విరోచిత పోరాటాలు చేసి వందలాది మంది బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను ఈ రకంగా అస్తిత్వానికి ప్రమాదకరంగా, ఉనికికి ప్రమాదకరంగా, వనరుల దోపిడీకి పాల్పడుతున్న, జాతికి ద్రోహం చేస్తున్న ఈ వ్యక్తులను ప్రజలు సహించకూడదు. బట్ జరుగుతూ ఉంది. ఇంకా ప్రజలు ఇంకా ఓపిక పడుతున్నారు. ఎందుకు పడుతున్నారో అర్థం కాదు. కేవలం డబ్బులకు అమ్ముడుపోయి మీరు తెలంగాణ అస్తిత్వానికి ద్రోహం చేసే వ్యక్తులకు ఓటేసినట్టయితే నా ఆకాశ శ్వాస దాకా మిమ్మల్ని క్షమించను నేను. చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీరు. పక్క రాష్ట్రాల ముందు సిగ్గుతో తల వంచుకోవాల్సిన స్థితి వస్తుంది. ఆయన ద్రోహం చేస్తున్నది నాకు కాదు, మీకు. 2500 మహిళలకు ఇస్తా అన్నాడు. స్కూల్ పోయే పిల్లలకు స్కూటీలు కొనిస్తా అని చెప్పాడు. వాళ్ళకు స్కాలర్షిప్ లాగా నెలకింత వాళ్ళకు సపోర్ట్ ఇస్తా అని చెప్పాడు. 420 హామీలు ఇచ్చాడు. రైతు బంధు ఎత్తగొట్టాడు. రైతు రుణమాఫీ అనేది సగం కూడా చేయలేదు. మీ అర్బన్లలో మీ మున్సిపల్ సమస్యల నుంచి పక్కదారి పట్టేయడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్క సమస్య అన్నా మీరు పరిష్కరించారా? మీ మున్సిపాలిటీలన్నీ స్మార్ట్ సిటీలు అయినాయా? మీ డ్రైనేజీల సమస్య పరిష్కారం అయిందా? ఇటువంటి చిల్లరగానికి ఓట్లేస్తే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అంటే మాకెంత ద్రోహం చేసినా, మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణను మంట కలిపినా, మా అస్తిత్వాన్ని నాశనం చేసిన, మా తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ మాయం చేసిన, మాకు ఇచ్చిన హామీలన్నీ చెత్తపుట్ట దాఖలు చేసి మమ్మల్ని మోసం చేసిన, మేము నీకే ఓటేస్తాం. అంటే బానిసల ఈ తెలంగాణలో ఇప్పుడు జరిగే ఓట్లల్లో కాంగ్రెస్ డబ్బాలో ఓట్లు పడకూడదు. అంటే నిన్న కేటీఆర్ ఒక స్కామ్ బయట పెట్టగానే దాని మీద చర్చ జరగకుండా ఇంకొక దాని మీదకి చర్చ మళ్ళేలాగా, అంటే రేవన్ నుంచి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ని నమ్ముకుందని చాలాసార్లు కూడా మనం మాట్లాడుకున్నాం. దాంట్లో భాగంగా కూడా అనుకోవచ్చా నిన్న? లేదు అంటే ఒక క్లారిటీతో దీన్ని జనంలోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని విషయాలు మీడియా ముందుకు వచ్చినా ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి తన స్థాయిని మర్చిపోయి ఒక బూతు మాట్లాడితే దానికి ఇంపార్టెన్స్ ఇస్తే ఈ పత్రికలు, ఈ మీడియా అంతా ప్రజలు న్యాచురల్గా డైవర్ట్ అయిపోతారు. కానీ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా, ప్రజలకు సోయి రావాలని నేను అంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.